నమస్తే సార్. నమస్తే అండి. మీ శక్తి మీడియా నుంచి వచ్చానండి. ఓకే. థ్యాంక్ యూ సార్. ఇక్కడ 14వ తారీఖు ఇక్కడ ఎలక్షన్స్ ఉన్నాయి. గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ అని అనుకున్నాం. ఇక్కడ ఆల్రెడీ ఇప్పుడు నడుస్తుంది. ఆల్రెడీ అలా ఒక పోలింగ్ కూడా జరుగుతుంది. అవును. అయితే ఇక్కడ సర్పంచ్‌గా ఎవరున్నారు సార్ ఇంతకుముందు? ఇప్పుడు ప్రెజెంట్ ఇక్కడ ఎవరు నిలబడుతున్నారు? అంతకుముందు గతంలో సర్పంచ్‌గా మాలోత్ భోజ్య నాయక్ గారు ఉన్నారు. ఓకే. ఇప్పుడు గతంలో ఉన్న సర్పంచ్ మరియు బోడా భీమా నాయక్ గారు పోటీలో ఉన్నారు. అంటే గతంలో ఆయన సర్పంచ్ అండి? ఎవరు? భీమా గారు. లేదండి. హ్మ్. గతంలో వార్డు మెంబర్‌గా పనిచేశారు. ఓకే. గతంలో ఒకసారి సర్పంచ్‌గా పోటీ చేసి కొద్ది తేడాతో ఓటమి పాలయ్యారు. ఈసారి బరిలో దిగారు. ఓకే. అంటే ఇప్పుడు ఇద్దరు ఈక్వేషన్స్‌లో ఏది బాగుంది సార్? ఇప్పుడు అంటే ఎవరు గెలిచే ఛాన్స్ ఉందంటారు? ఇది స్పష్టంగా 100కు 100% బోడా భీమా నాయక్ గారు గెలవబోతున్నారండి. ప్రజల్లో స్పందన చాలా బాగా వస్తుంది. ప్రజలందరూ హక్కున చేర్చుకోవడానికి సమస్యలకు, గ్రామ సమస్యలకు కానివ్వండి, ప్రతి ఒక్కటికి ప్రజల నోట్లలో నాలుకలాగా ఉండే వ్యక్తి బోడా భీమానాయక్ గారు. కాబట్టి ఆయన్ని ఈసారి ఎట్టి పరిస్థితిలో గెలిపించాలని పడమటి తండ, జాన్బా తండ గ్రామ ప్రజలు ఆ, ఒక నిర్ణయం తీసుకొని ఉన్నారు. అంటే ఇప్పుడు అన్ని పార్టీలు ఇక్కడ సపోర్ట్ చేస్తున్నాయి. అంటే ఇక్కడ కమ్యూనిస్ట్ కూడా, బీజేపీ కూడా ఈ అభ్యర్థికి సపోర్ట్ చేయడానికి ముఖ్య కారణం ఏందంటారు? అది అంటే ఆయనలో ఉన్న నిబద్ధత అండి. ఇంకో విషయం ఏంటంటే గతంలో చేసిన వాళ్ళ మీద ఉన్న వ్యతిరేకత కావచ్చు, ప్రజా సమస్యలు అన్నీ పరిష్కరించకపోవడం కావచ్చు, లేకపోతే ప్రజలలో ఉన్న సంబంధాలు దెబ్బతినడం కావచ్చు, అవి ఒక కారణమైతే ఈ వ్యక్తికి ఇప్పుడు ఉన్న బోడా భీమా నాయక్ గారు ఈ ఉమ్మడిగా ఎవరైతే అన్ని పార్టీలు బీజేపీ, బీఆర్ఎస్, సిపిఐ పార్టీలు అందరూ వచ్చి వాళ్ళ యొక్క నామినేషన్స్ వెనక్కి తీసుకొని నువ్వే మా సర్పంచ్గా ఉండడం అనేది ఆయనకు ఉన్నటువంటి పెద్ద అర్హతగా భావించవచ్చు. ఎందుకంటే అటువంటి నిబద్ధతతో పడమటి తండ గ్రామ పంచాయతీని అభివృద్ధి పథంలో తీసుకోవడానికి పూనుకున్న వ్యక్తి కాబట్టి ఆయన మీద ఉన్న నమ్మకమే ఆయన్ని ఈ విధంగా నడిపిస్తుంది. నిజంగా చెప్పాలంటే ఈరోజే నైతిక విజయం బోడా భీమ సాధించినట్టుగా మేము భావిస్తున్నాం. దీంట్లో ఏ మాత్రం సంశయం లేదు. కాబట్టి రేపు 14వ తారీఖు ఎన్నికలు జరిగిన అనంతరం మధ్యాహ్నము మేము ఆ ఫలితాన్ని చూడబోతున్నాం. అయితే ఇక్కడ కాంగ్రెస్‌కి యాంటీగా, రెబెల్‌గా వేశారనేసి మనం చూస్తున్నాం. అయితే ఈ తరుణంలో ఇక్కడ ఒకవేళ గెలిస్తే ఇక్కడ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, ఇక్కడ తుమ్మల గారు అండ్ ఇక్కడ బట్టి విక్రమార్క ముగ్గురు మంత్రులు ఉన్నారు కదా! వారి సహకారం ఏమైనా వీరికుంటదా? ఎస్, తప్పకుండా ఉండబోతుంది. ఇక్కడ ఇప్పుడు మన గ్రామ పంచాయతీ ఎన్నికలు మనకు పార్టీల పరంగా కాకుండా వ్యక్తుల పరంగా జరుగుతాయి. అయితే ఇవాళ వ్యక్తిగానే మిగిలిన పార్టీలు అన్నీ వచ్చేసి సపోర్ట్ చేసినాయి. అదేవిధంగా ఆయన ఇవాళ అన్ని పార్టీలను తీసుకొచ్చిన అనంతరం కూడా వాళ్ళు సీటు ఇవ్వలేదు, ఎందుకో మాకు తెలియదు, అర్థం కాలేదు. కాకపోతే వ్యక్తిగా ఆయన ముందుకొచ్చాడు కాబట్టి మేము ఎలా ఉన్నా ఆయనకు వ్యక్తిగా ఎన్నుకునే ఎన్నిక కాబట్టి ఎన్నుకోవడానికి మేము ముందే నిర్ణయం తీసుకొని ఉన్నాము. ఈరోజు ఇన్ని పార్టీలు వచ్చేసి ఈ ఈ క్యాండిడేట్ అయితే మేము మా నామినేషన్ వెనక్కి తీసుకుంటామని చెప్పేసి దరిదాపు 11 నామినేషన్లలో 9 నామినేషన్లు వెనక్కి తీసుకున్నారు. అయినా సరే అభ్యర్థిని నిలబెట్టడం ఏందో మాకు అర్థం కాలేదు. సరే, అది వారి ఇష్టము. ఈ వ్యక్తి ఉండడం అనేది పడమటి తండ గ్రామ పంచాయతీకి అవసరం. ఓకే. ముఖ్యంగా ఇక్కడ గ్రామ పంచాయతీలో మనకి సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు మనకి చూస్తుంటే కుక్క బెడదనే గానియండి, కుక్క కాటు వల్ల ఇప్పుడు చిన్న పిల్లలకే గానియండి, ఇప్పుడు విద్యా సంస్థలు గానియండి, అండ్ ఇక్కడ వచ్చేసరికి రైతుల సమస్య గానియండి. ఈ సమస్య వీళ్ళు క్లియర్ చేసే నాయకుడని మీరు ఉద్దేశిస్తున్నారా? అవును, తప్పకుండా అండి. గతంలో కూడా కొన్ని సమస్యలను క్లియర్ చేశారు భీమా నాయక్ గారు. ఏది వృద్ధాప్య పెన్షన్ కానివ్వండి, వికలాంగుల పెన్షన్ కానివ్వండి, అదేవిధంగా కొన్ని ఈ ఇందిరమ్మ ఇళ్లలో బిల్లులు రాని వాళ్లకు కూడా తన సొంత డబ్బులతో గ్రామంలో ఏమీ దిక్కులేని వ్యక్తికి కూడా ఇల్లు కట్టించిన చరిత్ర ఓన్లీ భీమా నాయక్ గారికి ఉంది. అలా చేసిన వ్యక్తి. అందుకని ఆయన వ్యక్తిగతంగా నమ్మి ఆయన విజయానికి సోపానాలుగా ఇవాళ మేమందరం చదువుకున్న వాళ్ళు, ఉన్నత ఎడ్యుకేషన్ చదివిన వాళ్ళు, పడమటి తండ, జానపద తండ గ్రామాల్లో ఉన్నటువంటి నిరుద్యోగులు కానివ్వండి, ఇతర ప్రజలు కానివ్వండి, కూలీనాలి చేసుకునే పేద ప్రజలు కానివ్వండి, పీడిత ప్రజలు కానివ్వండి, ఒక ఆశాజ్యోతిలాగా భీమా నాయక్ని భావిస్తున్నారు. ఈయన అటువంటి వ్యక్తి కాబట్టి ఉన్న రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు వాళ్ళు కూడా నువ్వు గెలిచిరా, నీకు నీ గ్రామంలో నీ పంచాయతీలో ఉన్న 2 తండాలలో, జానపద తండ, పడమటి తండల గ్రామంలో ఉన్న ప్రజలు మేము పరిష్కరించడానికి ముందున్నామని చెప్తున్నారు. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ తరపు నుంచి కూడా మేము కేంద్ర ప్రభుత్వం నిధులు మనకు చాలా పంచాయతీకి దగ్గర ఒక 60 నుంచి 70% నిధులు వస్తున్నాయి. ఆ ప్రతి నిధి కూడా ఆయనకు మేము వెన్నుంటూ ఉండి గ్రామ పంచాయతీ అభివృద్ధి కోసం తోడ్పడతాము అని మేము భావిస్తున్నాం. ఓకే అండి. థ్యాంక్ యూ. ఓకే.